హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు ఈ పియోనీ ఫ్లవర్ ఎలా వేయాలి నేర్చుకుందాం. దీనికి మనకి క్రిమ్సన్ కలరు, వైట్, తర్వాత క్రోమ్ ఎల్లో, శాప్ గ్రీన్ కావాలి. 14 నెంబర్ రౌండ్ బ్రష్, పాయింట్ చాలా చక్కగా ఉన్న రౌండ్ బ్రష్ తీసుకోండి. ఫస్ట్ మీరు క్లాత్ మీద ఇలాగా డిజైన్ గీసుకున్న తర్వాత ఈచ్ పెటల్ని వైట్లో మీడియం మిక్స్ చేసి ఫస్ట్ డైల్యూట్ చేసిన వైట్ని వేయండి. వైట్ వేసిన తర్వాత క్రిమ్సన్ పెటల్ స్టార్టింగ్ నుంచి నేను ఎలా పెట్టానో అలా పెట్టి బ్రష్కి కలర్ తీసేసి చక్కగా స్ప్రెడ్ చేయండి. చూస్తున్నారు కదా, నేను ఎలాగా చక్కగా నీట్గా స్ప్రెడ్ చేస్తున్నానో అలాగే స్ప్రెడ్ చేయండి. చూసారా, మళ్ళీ చూడండి, వైట్ ఇలా పెట్టి తర్వాత వైట్ని తీసేసి చక్కగా నీట్గా వైట్ని స్ప్రెడ్ చేసి తర్వాత కింద నుంచి మనం క్రిమ్సన్ పెట్టుకొని ఆ క్రిమ్సన్ని నీట్గా చూడండి, నేను ఎలాగ స్ప్రెడ్ చేసి కలుపుతున్నానో అలాగ మీరు దాన్ని చక్కగా వైట్లో మర్జ్ చేయండి. పక్కవి చేస్తే మీకు కొంచెం టఫ్గా ఉంటుంది. అందుకని అక్కడక్కడ ఫ్లవర్స్, ఆ ఫ్లవర్లోని పెటల్స్ని తీసుకొని వైట్ అప్లై చేసి తర్వాత క్రిమ్సన్ వేసి ఈచ్ పెటల్ ఏ షేప్లో ఉంది, ఎలాగ వంగింది అది అర్థం చేసుకుంటూ ఎటువైపు మనం హైలైట్ ఇవ్వాలి చూసుకుంటూ ఇవ్వండి. షేడింగ్ చేయండి. అప్పుడు మీకు చాలా చక్కగా బాగా ఫ్లవర్ వస్తుంది. ఇలా చేస్తూ ఉంటే మీకేంటంటే ఈచ్ పెటల్ పక్కనే చేస్తే ఏమవుతుందంటే క్రిమ్సన్ 2 పెటల్స్లోకి కలిసిపోయి మీరు క్లమ్జీగా అయిపోతుంది. చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ చేయవలసి ఉంటుంది. వైట్ మాత్రం కలిసిపోకుండా జాగ్రత్తగా మీరు ఏ పెటల్కి ఆ పెటల్ చేసుకుంటూ వెళ్తే కనుక మీకు ఈజీగా చేసేయగలుగుతారు. నేను చెప్తున్నట్టు జాగ్రత్తగా మీరు చేసుకుంటే ఆ పెటల్స్ కూడా చూడండి ఎలా వంపు తిరిగిందో, ఆ బెండ్ అయిన షేప్ చూసి అలాగే మీరు షేడింగ్ ఇవ్వండి. అప్పుడు 3 డైమెన్షనల్ ఎఫెక్ట్ అంటే చక్కగా 3rd డైమెన్షన్, ఆ డెప్త్, చక్కగా పెటల్స్ ఎలా వంగాయి అవన్నీ ఎంతో అందంగా బాగా కనపడతాయి. ఇప్పుడు ఇంకొక పెటల్ చూసారా, వైట్ ఉంటే వైట్ పక్కని మనం క్రిమ్సన్ ఇస్తే ఇది హైలైట్ అవుతుంది. ఒక పెటల్ పక్కని లైట్ వచ్చిందంటే దాని పక్కనే డార్క్ ఇవ్వడానికి ట్రై చేయండి. అలా చేస్తే కనుక మీకు చక్కగా పెటల్స్ డిఫరెన్స్ తెలుస్తుంది. లైట్ మనం ఎలా వస్తుంది అంటే హైలైట్స్ ఇస్తూ ఉండడం వల్ల మనకి అది పెటల్ ఎటువైపు బెండ్ అయింది, ఫ్లవర్ అంతా ఎలా ఉంది, దీనికి చాలా పెటల్స్తో ఎంతో అందంగా ఉండే అందమైన ఫ్లవర్ అండి. పియోనీ అంటే చాలా అందమైన ఫ్లవర్, బ్యూటిఫుల్ ఫ్లవర్. ఈ ఫ్లవర్ని చేసుకుంటే ఇంకా ఎంత బాగుంటుందంటే శారీస్ మీద వేయచ్చు, టాప్స్ మీద వేయచ్చు, ఎక్కడైనా వేయచ్చండి. నేర్చుకోవడం ముందు నేర్చేసుకోండి, తర్వాత మీ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడంటే అక్కడ వేసుకోవచ్చు. ఎంత బాగుంటుందో. పెద్ద పియోనీ ఫ్లవర్స్ శారీ మీద అక్కడక్కడ వేసుకుంటే భలే ఉంటుంది తెలుసా, చాలా బాగుంటుంది. ఇలాగా ఈచ్ పెటల్ మీరు చూడండి, పక్కనే వైట్ ఉంది కదా అంటే ఈ పక్కన మనం డార్క్ ఇవ్వడం వల్ల ఆ డెప్త్తో తెలుస్తుంది. ఇప్పుడు లీవ్స్ క్రోమ్ ఎల్లో ఇచ్చి తర్వాత పక్క నుంచి శాప్ గ్రీన్ వేస్తున్నాను. ఫస్ట్ క్రోమ్ ఎల్లో కొంచెం శాప్ గ్రీను 2 కలిపి వేస్తూ ఉంటే లేత రంగు లీవ్స్లో, తర్వాత డెప్త్ ఉన్న లీవ్స్, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం చూపించవచ్చు. లైట్ కలరు పక్కనే డార్క్ కలరు లీవ్స్ ఇలా వేసి చక్కగా ఆ తర్వాత దాంట్లో చిన్నగా మీరు డెప్త్ ఇచ్చారనుకోండి ఎంత బాగుంటుందో తెలుసా.
ఇప్పుడు ఏం చేస్తున్నానంటే క్రిమ్జన్లో కొంచెం మరూన్, చాలా కొంచెం మరూన్ కలర్ని కలిపి ఆ కలర్తో ఈచ్ పెటల్ పక్కని డిఫరెన్స్ చేయడానికి మీకు ఆ లైన్ అలాగ గీసుకుంటూ వెళ్ళండి. ఏ ఫ్లవర్ అంతా ఏ పెటల్కి ఆ పెటల్ కనపడుతూ చూస్తున్నారు కదా, డెప్త్ ఎంత బాగా కనపడుతుందో అలాగా లైన్తో అలా గీసుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఫ్లవర్ ప్రతీది డెప్త్ బాగా వచ్చి ఎంతో అందంగా కనపడుతుంది. ఇప్పుడు క్రోమ్ ఎల్లోతో పాలెన్ వేస్తున్నాను. సెంటర్లో చిన్న కామా స్ట్రోక్, జస్ట్ కామా స్ట్రోక్తో పాలెన్ వచ్చేస్తుంది. మీకు తెలుసు కదా, ఇలాగ కామా స్ట్రోక్లు వేసేస్తే ఎంతో చక్కగా ఆ పాలెన్ అంతా ఎల్లో కలర్, రెడ్ మీద ఎల్లో ఎంత బాగా కనపడుతుందో చూడండి. ఇలాగే మీరు ఎంత చక్కగానో వేసేసుకోవచ్చు. ఇంకొంచెం ఆ లీవ్స్లో ఇంకొంచెం డెప్త్ ఇవ్వండి, ఇంకా బాగా కనపడుతుంది. ఇలా వేసుకుంటే ఎంత బాగుందో చూసారా. ఇంకా నేను ఆ లీవ్స్ని ఇంకొంచెం డార్క్ చేస్తున్నాను. డార్క్ చేస్తూ ఉంటే ఇంకా బాగా కనపడుతుంది. మీకు నచ్చిందా? ఎలా ఉంది ఈ ఫ్లవర్? వేసుకుంటారు కదా, ట్రై చేసి చెప్పండి. మీరు ఇంతవరకు చూసారంటే మీకు నేను ఎలా చెప్తున్నాను, నా వీడియోస్ ఎలా ఉంటాయి అన్నది మీకు తెలిసే ఉంటుంది కదా. మీకు నచ్చితే చక్కగా షేర్ చెయ్యండి. నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి. థ్యాంక్ యూ.